జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటూ ఆయన అభిమాని ఒకరు పొర్లు దండాలు పెట్టారు. తిరుమలలోని అంజనాద్రిపై వెలసిన జాపాలి శ్రీ బేడి ఆంజనేయ స్వామి క్షేత్రంలో మెట్లపై పొర్లు దండాలు పెట్టి మొక్కు తెచ్చుకున్నారు. జాపాలి ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈ రోజు హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన మెగా అభిమాని ఈశ్వర్ రాయల్ పవన్ కళ్యాణ్ కోసం మెట్ల మార్గంలో పొర్లు దండాలు పెట్టారు. ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్న ఈశ్వర్ పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నారు. మెగా ఫ్యామిలీ కోసం పుణ్యక్షేత్రాల్లో పొర్లు దండాలు పెట్టడం ఈశ్వర్కి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు తిరుమలలోని అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో పొర్లు దండాలు పెట్టారు. గతేడాది చిరంజీవి పుట్టినరోజు నాడు శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లు దండాలు పెడుతూ తిరుమల చేరుకున్నారు. 2022లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి మెట్ల మార్గంలో పొర్లు దండాలు పెడుతూ చేరుకున్నారు. జై శ్రీరామ్. ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లి దండాలతో వేడుకుంటున్నాను. అదేవిధంగా మెగా ఫ్యామిలీలో అందరూ చిరంజీవి అన్నయ్య, నేను చిరంజీవి గారి అభిమానిని, ఆ ఫ్యామిలీ అభిమానిని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బలిజిపల్లి గ్రామం. గత 20 సంవత్సరాలుగా నేను పొల్లిదండాల కార్యక్రమం అలిపిరి, శ్రీవారి మెట్టు, జపాలి పుణ్యక్షేత్రం, విజయవాడ, తమిళనాడు తిరుతిని గుడి. అప్పుడు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పొల్లిదండాలతో వచ్చాను, గెలిచారు. ఈ తడవ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని, హనుమాన్ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి పవన్ కళ్యాణ్ గారు.